హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో రాబోతున్నటువంటి విఆర్ఓ నోటిఫికేషన్ ఏదైతే జీపీఓ నోటిఫికేషన్ ఉందో అందులో 33 జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఎన్ని ఉండవచ్చు అనేటటువంటి అంశం పైన చాలామంది మరి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అయితే అడుగుతూ ఉన్నారు. ఏంటంటే మా జిల్లాలో అసలు వేకెన్సీస్ ఉంటాయా లేదా సార్, మేము ప్రిపేర్ కావచ్చా లేదా అనేటటువంటి అంశం అడుగుతున్నారు. సో మరి ఖాళీల వివరాలు 33 జిల్లాల వారీగా ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ అండి ఇవి. సో నాట్ ఫైనల్. సో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆ జిల్లాలో అన్ని వేకెన్సీస్ రావచ్చు అని చెప్పేసి. సో ఇది చూసిన తర్వాత మీరు మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో అది చూసుకొని మీరు ప్రిపేర్ కావాలా వద్దా అనేటటువంటి అంచనాకు వచ్చేటటువంటి విధంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అదేవిధంగా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. విఆర్ఓకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది కేవలం 199 రూపీస్కి ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక తెలంగాణలో రాబోతున్నటువంటి విఆర్ఓ లేదా జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించి 33 జిల్లాల వారీగా ఖాళీల యొక్క వివరాలు. ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ చెప్పేది ఎక్స్పెక్టెడే, ఇది నాట్ ఫైనల్. ఓకేనా, ప్రభుత్వం చెప్పినటువంటి ఖాళీలు ఫైనల్ అని మీరు గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం చెప్తున్న దానికి ఒక 20-30 పోస్టులు మేబీ పెరగొచ్చు, లేదంటే తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి అభ్యర్థులు అయితే ఇక్కడ గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే దాదాపుగా ఇక్కడ ఒక 200 నుంచి 220 వరకు మినిమం అయితే మీరు ఒక 200 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ జిల్లా అభ్యర్థులు. ఓకేనా. సో అదేవిధంగా కామారెడ్డి జిల్లా చూసినట్లయితే 180 నుంచి 200 వరకు ఇక్కడ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. జగిత్యాల జిల్లా చూసినట్లయితే 130 నుంచి 150 మధ్యలో సో ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉండవచ్చు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి మినిమం ఇక్కడ ఒక 100 పోస్టులు అయితే ఈ జిల్లాలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. 100 వరకు అయితే ఉంటాయి. ఇంకా ఎక్కువలో అంటే ఒకవేళ పెరిగినా కానీ 120 వరకు అయితే రావచ్చు. జోగులాంబ గద్వాల్ చూడండి 80 నుంచి 115 వేకెన్సీస్ వరకు అయితే ఇక్కడ మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అంటే మినిమం ఒక తక్కువలో తక్కువ ఒక 80 పోస్టులు లేదంటే 100 వరకు అయితే ఖచ్చితంగా వస్తాయండి. ఇక్కడ గమనించండి. జనగాం జిల్లా చూసినట్లయితే 70 నుంచి 100 వరకు అయితే ఇక్కడ వేకెన్సీస్ ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం మినిమం ఇక్కడ 140 అంటే 150 నుంచి 180 మధ్యలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. హైదరాబాద్ జిల్లాలో వేకెన్సీస్ ఉంటాయా లేదా అని చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఒక 30 నుంచి 45 పోస్టుల వరకు ఉండవచ్చు. మరి అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి ఇదంతా కూడా కలుపుకుంటే కనుక మరికొన్ని పోస్టులు ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. వికారాబాద్ జిల్లా చూసినట్లయితే 200 అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఇక్కడ 200 నుంచి 220 వరకు అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మంచిర్యాల జిల్లా చూసినట్లయితే 140 నుంచి 175 వేకెన్సీస్ అయితే రావచ్చు. మెదక్ జిల్లా చూసినట్లయితే ఒక 150 వేకెన్సీస్ అయితే మినిమం ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మహబూబ్ నగర్ జిల్లా 140 నుంచి 160 ఇక్కడ కూడా ఒక 150 వరకు అయితే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో చూసినట్లయితే 130 నుంచి 150 మధ్యలో మనకి ఇక్కడ వేకెన్సీస్ రావచ్చు. ములుగు జిల్లా చూసినట్లయితే 130 నుంచి 160 మధ్యలో అంటే ఖచ్చితంగా ఒక 150 పోస్టులు అయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్లో కనబడేటటువంటి అవకాశం అయితే ఉన్నది. నాగర్ కర్నూలు జిల్లా చూసినట్లయితే 150 నుంచి 180 వరకు ఇక్కడ వేకెన్సీస్ రావచ్చు. మరి నల్గొండ జిల్లా ఇక్కడ కాంపిటీషన్ మరి హెవీగా ఉంటుంది. సో ఇక్కడ ఖచ్చితంగా మనకు 200 పైనే వేకెన్సీస్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. 230 నుంచి 250 లోపల ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. నిర్మల్ జిల్లా ఇక్కడ కూడా ఒక 170 నుంచి 200 వరకు వేకెన్సీస్ ఉండవచ్చు. నిజామాబాద్ జిల్లా చూడండి 180 నుంచి 200 వరకు అయితే ఉంటాయి. కరీంనగర్ చూసినట్లయితే ఒక 100 పోస్టులు అయితే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తక్కువలో తక్కువ 80 వరకు అయితే ఉంటాయి. రాజన్న సిరిసిల్ల 70 నుంచి 100 లోపు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. రంగారెడ్డి జిల్లా చూసినట్లయితే 220 నుంచి 250 వరకు ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సిద్దిపేట జిల్లా చూసినట్లయితే 150 నుంచి 175 మధ్యలో ఇక్కడ వేకెన్సీస్ ఉండవచ్చు. సూర్యాపేట జిల్లా 120 నుంచి 150 దాకా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఖమ్మం జిల్లా చూసినట్లయితే 150 నుంచి 170 వరకు ఉండవచ్చు. పెద్దపల్లి జిల్లా ఇక్కడ చూసినట్లయితే
90 నుంచి ఒక 130 వరకు అండి. అంటే మినిమం ఒక 100+ అయితే మనము పెద్దపల్లి జిల్లాలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా హన్మకొండ జిల్లా చూసినట్లయితే 70 నుంచి 100 పోస్టులు ఇక్కడ ఖచ్చితంగా ఒక 100 వరకు అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆలోపు. ఓకేనా. అదేవిధంగా వరంగల్ జిల్లా 70 నుంచి, ఇక్కడ కూడా సేమ్ అండి, 70 నుంచి 110 వరకు అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. వనపర్తి చూసినట్లయితే 100 నుంచి 120, 125 వరకు మనమైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సంగారెడ్డి జిల్లాలో ఈసారి అత్యధికంగా పోస్టులు ఉండబోతున్నాయి. 230 నుంచి 250 వరకు కూడా వేకెన్సీస్ ఉండవచ్చు. ఇక్కడ నారాయణపేట 100 నుంచి 150 వరకు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మేడ్చల్ మల్కాజ్గిరి ఇక్కడ 80 నుంచి 100 వరకు పోస్టులు రావచ్చండి. మేడ్చల్ మల్కాజ్గిరిలో మంచి వేకెన్సీస్ ఉంటాయి. యాదాద్రి భువనగిరి చూసినట్లయితే 130 నుంచి 160 వరకు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 170 నుంచి 200 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో చూసినట్లయితే దాదాపుగా 200 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. మరికొన్ని జిల్లాల్లో 150 దాకా రావచ్చు. మరికొన్ని జిల్లాలో 100 వరకు ఖచ్చితంగా వేకెన్సీస్ అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కొన్ని జిల్లాల్లో మాత్రమే 100 కన్నా తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి చాలా మంచి నోటిఫికేషన్. మనకు దాదాపుగా 4000 నుంచి 5000 లోపు, అంటే మనగా మరి రాబోతున్నటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపుగా 4000 నుంచి 5000 వరకు వేకెన్సీస్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. డిగ్రీ పాస్ అనేది అర్హత ఉంటుంది కాబట్టి దీనికి మరి చాలా హెవీ కాంపిటీషన్ కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 40 నుంచి 50 లక్షల మంది దాకా ఉంటారు. మరి అందరు అప్లై చేస్తారా అంటే లేదు. కానీ సో ఎంత లేదన్నా కానీ దీనికి ఒక 10 లక్షల మంది పోటీ పడేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి సో అభ్యర్థులు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో పూర్తి వివరాలకి మన యొక్క ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.